ఓ అమ్మో సార్ లోపల ఒకటి చెప్పావు బయట ఒకటి చెప్తున్నావు, అక్కడ ఊహించుకుంటున్నావా లేకపోతే ఏం జరుగుతుంది? అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయినా సార్ యాక్చువల్లీ. అంటే ఎంతమందికి టీ కావాలి అని అంటే ఫ్లోరా గారు ఇక్కడ లేకుండా యాక్చువల్లీ వాష్రూమ్కి వెళ్ళి ఉండే. సంజన గారిని అడిగావా? ఆవిడేమన్నా చెప్పిందా? యాక్చువల్లీ రోజు అడుగుతుంటాను సార్, నేను అడిగాను అనుకున్నాను, మర్చిపోయాను సార్ నేను. నువ్వు అడిగానా అనుకున్నావు? ఎస్ సార్. నువ్వు అనుకున్న లోపల చెప్పేశావు. దానివల్ల అక్కడ గొడవ మొదలైంది, అది పెరిగింది. తనూజ ఆ రోజున పొద్దున్నే కాఫీ రాలేదు కాబట్టి ఆల్రెడీ ఇంకా కొంచెం ఎక్కువ అరిచింది. తనూజ అరవటం తప్పని ఇమాన్యుల్ అనుకున్నాడు. ఇమాన్యుల్, సార్ నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడేంటి నీ అభిప్రాయం? రాముదే తప్పు సార్. రాము, సార్ నువ్వు అమాయకంగా ఫేస్ పెట్టి చేయాల్సింది చేసేసి ఆ తర్వాత హౌస్ లో రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఇమాన్యుల్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఇప్పుడు ఆ డెసిషన్ రాంగ్ అని ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇమాన్యుల్, సార్ రాముకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? సార్ నేను ఫస్ట్ నుంచి రాముకి చెప్పుకుంటానే వస్తున్నాను సార్. అంటే అక్కడొకలాగా ఇక్కడొకలాగా చెప్పకు, ఎక్కడ చెప్పినా ఒకటే మాట మీద ఉండు. రాము ఒక చోట ఒకటి మాట్లాడతాడు, ఇంకో చోట ఇంకోటి మాట్లాడతాడు. ఆ రోజు నేను రియాక్ట్